హిడ్మాక్ కూడా స్విస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. వాళ్ళకి తెలియదు ఇతను యూపీ వాళ్ళకి ఇతను ఎవరో హిడమా ఎవరు అని చెక్ చేస్తే ఛత్తీస్గఢ్ పోలీసులు వాళ్ళకి ఇచ్చిన సమాచారం ఏంటంటే హిడ్మా అనేవాడు ఒక మావోయిస్ట్ టాప్ లీడర్. చివరికి ఏంటంటే దీన్ని బట్టి ఇతను టెర్రరిస్ట్ లింక్స్ ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి. ఎక్కడికి? పాకిస్తాన్ ఐఎస్ఐతో సహా ఈ లింక్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, చైనా. ఇప్పుడు ఇతను ఏంటంటే తప్పించుకొని ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చి ఆల్రెడీ తెలంగాణలో ఉన్నట్టు సమాచారం, తెలంగాణలో అర్బన్ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం, అక్కడికి వచ్చి అక్కడి నుంచి దిగువ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడి నుంచి తమిళనాడు రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం మీదుగా చెన్నై వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈ లోపలే అతన్ని ఎక్కడో ఒక చోట పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, సజీవంగానైనా పట్టుకోవచ్చు, లేదా ఎన్కౌంటర్ అయినా చేయొచ్చు. కాని పక్షంలో ఏంటంటే అతని సరెండర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. దీనికోసం మావోయిస్ట్ పార్టీలో ఒకప్పుడు కీలకంగా పనిచేసి తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న ఒక 4 గెరిల్లా యోధులు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అవన్నీ గివప్ చేసి వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళని ఉపయోగించుకుంది ప్రభుత్వం. సో వాళ్ళ ద్వారా ఇతనికి సంబంధించిన సమాచారం అంతా వచ్చేసింది. ఆల్రెడీ 2 మావోయిస్ట్ అగ్రనేతలను పట్టించింది కూడా వాళ్ళే 2 రోజుల క్రితం. సో వాళ్ళ ద్వారా ఇతనికి సంబంధించిన నిక్కచ్చి సమాచారం, ఒకవైపు మెక్సార్ ఏజెన్సీ ద్వారా వచ్చిన శాటిలైట్ పిక్స్, అతని మూవ్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు వీళ్ళకి అందుతున్న సమాచారం. హీ మే బి అరెస్టెడ్ ఎట్ ఎనీ